రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఫౌజీ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు. అయితే ఇప్పుడు తన ఫోకస్ అంతా ఈ రెండు సినిమాల మీదే ఉంది. దీపావళి పండగకి సాలిడ్ అటాక్ ని ఫౌజీ టీం కన్ఫర్మ్ చేస్తోంది. అంటే దీపావళికి 1000 వాలాగా ఫౌజీ పేరడం ఖాయమైంది. ఆ తర్వాతే ఉగాదికి స్పిరిట్ 10,000 వాలాగా మారలా ఉంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండేలా లేదు. నిజానికి మార్చి 25కి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వారణాసి రాబోతోందని ఫిలిం టీం తేల్చింది. కానీ రెబల్ స్టార్ మూవీ స్పిరిట్ కోసం ఇప్పుడు రాజమౌళి టీం వారణాసిని నెల రోజులు వాయిదా వేసేలా ఉంది. ఇంతకీ కలిసొచ్చే దసరా, దానికి ముందు వినాయక చవితి ఇన్ని ఉన్న ఫౌజీని ఎందుకని దీపావళికే రిలీజ్ చేస్తున్నారు? షూటింగ్ పూర్తి కాలేదనా? అంటే మార్చ్ కల్లా ఫౌజీ పూర్తి కావచ్చు కాబట్టి అది సమస్య కాదు. దీనికి తోడు వారణాసి విడుదల ప్లాన్ చేసుకున్న ఉగాదినే ఎందుకు స్పిరిట్ టీం టార్గెట్ చేసింది? ఆ రిలీజ్ డేట్లే ఎందుకు అంత స్పెషల్? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ తో హను రాఘోపుడి తీస్తున్న మూవీ ఫౌజీ మధ్యలో ఆగింది. ఇప్పుడు మొదలు కాబోతోంది. అక్టోబర్ కల్లా సినిమా రిలీజ్ అవ్వాలి. అదే టార్గెట్ తో పెండింగ్ షూటింగ్ కి షెడ్యూల్స్ ప్లాన్ చేసింది ఫిలిం టీం. ఒకవైపు సందీప్ రెడ్డి మేకింగ్ లో స్పిరిట్ చేస్తూనే మరోవైపు ఫౌజీ లుక్ కి ప్రభాస్ ఎలా మారిపోతాడన్న డౌట్లకి ఆన్సర్ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం తేలింది. అదే రెండు పండగలను ప్రభాస్ రెండు పాన్ వరల్డ్ మూవీలు టార్గెట్ చేశాయని. ఒకటి ఫౌజీ, రెండు స్పిరిట్. ముందుగా ఫౌజీ సినిమా ఏడాది సమ్మర్లో రావాలి, కానీ జూన్కు మార్చారన్నారు. ఇక స్పిరిట్ మూవీ వస్తే దసరా లేదంటే దీపావళికి, మరీ కాదంటే క్రిస్మస్కి అనుకున్నారు. కానీ లెక్కలు మారిపోయాయి. వాయిదాలు పడ్డా పర్ఫెక్ట్ టైమింగ్తోనే ఫౌజీ స్పిరిట్ మూవీలు రాబోతున్నాయి. ఫౌజీ దీపావళికి 1000 వాలాగా రాబోతుంది. ఇక వచ్చే ఏడాది ఉగాదికి అంటే ఏప్రిల్ మొదటి వారంలో స్పిరిట్ రిలీజ్ డేట్ ఫైనల్ అయింది. నిజానికి ఆ సీజన్లో రావాల్సింది రాజమౌళి మూవీ. వారణాసి సినిమాను మార్చి 25 నుంచి మే చివరికి మార్చేస్తున్నారని తెలుస్తోంది. అదే జరిగితే రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ స్పిరిట్కి కనీసం 2-3 నెలల వరకు పోటీ లేనట్టే. కాబట్టే ఫౌజీ దీపావళికి 1000 వాలాగా పేలితే స్పిరిట్ 3000 వాలాగా ఉగాదిని ఊపేస్తుందని లెక్కలు వినిపిస్తున్నాయి. ఎంతైనా సందీప్ మేకింగ్లో ప్రభాస్ మూవీ అంటే అది బాహుబలిలా ట్రెండ్ సెట్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. మిగతా కాంబినేషన్కి ఈ ఇద్దరి కాంబోలో స్పిరిట్కి చాలా వ్యత్యాసం ఉంది. రణబీర్ కపూర్ లాంటి స్టార్ని యానిమల్గా చూపించి 900 కోట్లు సందీప్ రాబడితే పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ని ఇంకెంత రగ్గుడుగా చూపిస్తాడు అన్న అంచనాలు ఈ సినిమా స్థాయిని 2000 కోట్లు కాదు 3000 నుంచి 5000 కోట్ల సినిమాగా మార్చే ఛాన్స్ ఉంది. అలాంటి టైంలో పోటీ ఇవ్వాల్సిన వారణాసి కూడా 2 నెలలు వెనక్కి తగ్గాల్సి వస్తుందన్నమాట నిజంగా స్పిరిట్ని ఎత్తినా పాలు పోసినట్టు అవుతుంది.